మా లాంటి వాళ్ళకు, కార్మికులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, వృత్తులకు, పేదలకు మంచి సాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను అన్న గంటలో నా పేరు మురళీకృష్ణ. నేను అన్నా క్యాంటీన్లో రోజు భోజనానికి వస్తున్నాను. ఇది కూరలు అన్నీ బాగుండాయి. నాది నారాయణపురము. నేను చిన్న వ్యాపారస్తులు. రుచికరమైన భోజనం ఉన్నాయి. మా ఊరు దండవారపల్లి సార్. మా ఊరు దండవారపల్లి. నా పేరు నాగమణి. అన్నా క్యాంటీన్లో రోజు తింటాం సార్. పనికి వచ్చి మధ్యాహ్నము బాగా చేస్తారు, బాగుంది సార్. వెళ్ళని కోరుకుంటున్నాం సార్ చంద్రబాబు నాయుడు ఇట్లేనా రోజు. నా పేరు రాజేశ్వర్ సార్. మాది దండవారపల్లి, బుకరాయ సముద్రం మండలం. మేము ప్రతిరోజు కూలి పనికి వస్తాము. పొద్దున్నే టిఫిన్ తింటాము, మధ్యాహ్నం భోజనం తింటాము. ఇది అనేది ఇట్లే కంటిన్యూ అయితే మాలాంటి వాళ్ళకు చాలా ఉపయోగం. మా పేరు రామంజీ, లోలూరు, సింగళమల మండలం. మామూలు భోజనానికి ఇక్కడే వస్తాను. బాగుంది. కాయ కష్టం చేసుకొని తినే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు ఏది ఉద్యోగస్తులు అనేది ఎవరు అనేది ఏం లేదు. ఎవరైనా వచ్చి 5 రూపాయలు ఇవ్వచ్చు, భోంచేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లే కంటిన్యూ చేస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం. నా పేరు శివశంకర్న. ఆర్ఎస్ రోడ్, అనంతపురం జూనియర్ కాలేజీ రోడ్ అన్నా క్యాంటీన్లో పనిచేస్తున్నాను. ఇక్కడ అన్ని వర్గాల వారు వస్తుంటారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ లేనివారు ఇక్కడ తింటుంటారు. 5 రూపాయలకే అన్ని టిఫిన్ కానీ భోజనం కానీ వస్తాయి. ఒక 5 రూపాయలకి 3 ఇడ్లీ, అదే 5 రూపాయలకి 3 పూరీ కానీ వస్తాయి. ఉప్మా పొంగలు. లంచ్ వచ్చేసి భోజనము, కర్రీ, పప్పు కానీ రసం కానీ, పెరుగు, పచ్చడి వస్తుందినా. ఇక్కడ చాలా మంది అన్నా క్యాంటీన్కి వస్తుంటారు. చాలా మంది సంతోషంగా ఫీల్ అవుతున్నారు. దీనివల్ల చాలామంది ఈ పథకం చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని అట్లే కంటిన్యూ చేయాల్సిందిగా కోరుచున్నాము.